నుండి పునఃనామ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి కరుణించి ఆశ్రయించి విధానం పెట్టండి. మరి గత వారంలో అనేకమైన భయంకర విపత్తులు చూసాం. మరి ఆ విపత్తుల నుంచి మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచినట్టే ఉన్నారు. ఈరోజు భారత మొత్తంలో మీరే నడిపించి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం ఇచ్చేవారని మిమ్మల్ని దీవించి పంపించగలరని ఈ చిన్ని ప్రార్థన ప్రభావం ఏ స్నామం నడుచున్నాం. పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అసరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, నిజమేని ఘనతకు యోగ్యుడవయ్యా. అడగులు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన సూత్రగాలమే కఠినముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన సూత్రగాలమే కఠినముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన.
సౌమ్యుడవయ్యా ఇంత కృప చూపించి ఈ దినాలు పోషించి ఇంత కృప చూపించి ఈ దినాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆరాధన అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆరాధన అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆరాధన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి చివరి వరకు మన మధ్యన ఉన్న పాండు సార్ ఒకటి 12వ వచనం ఆయన చదివితే 11 మనందరం చదువుతాం. నుండి 7వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉత్తరప్రదేశం చదువు. ఒకడును బలిన ఎడల ఆయన తన ఖడ్గమును వదిలిపెట్టి తన విల్లును ఎక్కుపెట్టి వారిని సిద్ధపరిచి ఉన్నాడు. పాపమును కపటమును వాడు ప్రసవ వేదనను పడుతున్నాడు. చేతును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలత్కారం వారి నడినెత్తి మీదనే పడును. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేది. హల్లెలూయా. దేవుని వాక్యం. సాక్ష్యాల సమయం ఎవరైనా షేర్ చేసుకోవాల్సిన గురించి మీ సాక్ష్యం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును మహిమపరచుగాక. అదే రీతిగా ఇప్పుడు దాన్ని ఊహించిన రీతిగా అనుకున్న రీతిగా మధ్య చేరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. హల్లెలూయా. దేవుడు గతించిన వరకు ఆయన సజీవుల కింద కాచి కాపాడి ఈ రీతిగా మనకు మరొక దినాన్ని ఆయుష్కాలం పొందించి మన మధ్య దేవుడి మాటలు వినేవారు, ధ్యానించేవారు, గైకొనేవారు ధన్యులు కాబట్టి ఆయన సన్నిధానంలో ఆయన మందిరాలలో ఉంటున్నటువంటి ఈరోజు లేదు. కాబట్టి దేవుడి మందిరం దేవుడు నా పట్ల ఎన్నో ఆశ్చర్యకారం ఈ 2 నెలల నుంచి ఆగస్టు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దేవుడు తన కార్యములు ఎట్లుంటే ఆశ్చర్యకార్యం అంటే ఎలా ఉంటాయో అనుకుంటాం. అది మనం అనుభవించినప్పుడు ఇలా ఉంటుందా అంటే యెహోవా ఉత్తమంగా చూసి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది ఉత్తమంగా ఆయన కాదని మనకి. కాబట్టి వాక్యం మనకి ఎన్నోసార్లు మనకి తట్టుకుంటుంది కానీ విధి వదిలిపెడుతున్నాం. అట్లా కాకుండా దేవుడు ఊహించిన రీతిగా మా బాబు మా ఇంటి విషయంలో కానీ చాలా ఆశ్చర్యకారం అసాధ్యమైన వాటిని ఇరుకో గోడలు కూరబెట్టినట్టుగా ఎర్ర సముద్రం ఉండిపోయాడు. అసాధ్యం, మనుషుడికి అసాధ్యం, దేవుడికి అయితే సమస్తము సాధ్యం. ఎండిపోయిన ఎముకలకి జీవాన్నిచ్చే దేవుడు. అట్లా ఓటమిని ఎరగని దేవుడు మనల్ని గెలిపించాడు. ఎందుకంటే దేవుడు మన పక్షం ఉంది కాబట్టి మనం మరో విని మన పక్షం యాజ్యమని మా ఇంటి విషయంలో దేవుడు ఆశ్చర్యకరంగా తిరిగి మళ్ళీ పొందుకున్నాం. అదే రీతిగా ఇంకొక ఆశ్చర్యకరంగా మా బాబు విషయంలో కూడా మేము ఆయన బీటెక్ విషయంలో కూడా మేము మాట్లాడి హైదరాబాద్లో విజ్ఞాన భారతి కాలేజీలో ఆల్రెడీ డొనేషన్ కూడా కట్టేసి సీట్ వచ్చింది అనే మట్టునే ఉంది. ఒకసారి విజిట్ చేసి వచ్చా. కాలేజీ బాగుంది, హాస్టల్ బాగుంది, ఎక్కువ చూసి ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పట్ల తన పిల్లల పట్ల ఎన్నో కార్యాలు చేసే దేవుడు కాబట్టి అక్కడ కాదు మీకు క్షేమం అని ఊహించడానికి అక్కడ సీట్ ఒకటే ఉంది. 2 బాబులకి ఒకటే ఉంది.
సిఎస్సి ఏఐ ఎంఎల్ అంటే లేదు లేదు అది క్యాన్సిల్ అయింది. వెంటనే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో అడ్మిషన్ పడ్డాయి. వెంటనే అక్కడ చూసి మా బాబు ఫ్రెండ్ శేఖర్ గారిని వెంటనే అక్కడ అడ్మిషన్కి అప్లై చేసింది. అప్లై చేసిన వెంటనే వాళ్ళు రమ్మన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇచ్చిన డొనేషన్ కూడా మన 4 లక్షల తిరిగి ఇస్తామని లేదు మీడియేటర్. అక్కడ కూడా ఆశ్చర్యకరంగా మనకు కావాల్సిన డబ్బు కూడా తిరిగి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఆశ్చర్యం మన చాలా దూరం 1700-1800 కిలోమీటర్లు అంటే విమానం మీద పోవడం తప్ప ట్రైన్ మార్గం అంటే 2 రోజులు పెట్టింది. ఆ 2 రోజులు కూడా వాతావరణం అనుకూలంగా లేదు. ఎన్నో వరదలు వస్తున్నాయి. ఆ వరద మనం గమ్యం చేస్తామని గ్యారెంటీ కూడా లేదు. గాలిలో దీపం లాంటిది. అయినా దేవుడు అక్కడ సీట్లు వచ్చి నేను జాయిన్ కావడానికి అక్కడ వెళ్ళడానికి 31వ తారీఖు నాడే పాస్పోర్ట్ టికెట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ 31 బుక్ చేసుకున్నాం. 1వ తారీఖు నాడు 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచే 31 నైట్ ఫుల్ ఫ్లైట్స్ వచ్చినాయి. వర్షాలు రావడం భయంకరం. 4వ తారీఖు మనం వెళ్ళాలి. నాకు సెలవు ఇవ్వట్లేదు. చివరికి కలెక్టర్ గారు జేసీ గారు పోయి కొత్త ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చి పెడితే ఎట్లా కలిసింది అసలు మీరు అక్కడ సీట్ ఎట్లా వచ్చింది కౌన్సిలింగ్ ఏముంది ఏంటి అంతా అంత దూరం పంపించాల్సిన అవసరం ఏందని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నా పోరాటం. అక్కడ తిరగటం ఇక్కడ తిరగటం ఏవో దగ్గర తిరగటం అప్లికేషన్ పెట్టుకోవటం పోవటం చాలా విచిత్రంగా అయిపోయింది. చికాకు పెట్టేసి పేపర్స్ ఇచ్చేసి నేను పోలేనంత పరీక్ష పెట్టాను. ఆయనను ఓపికతోటి 4 గంటల వరకు మాట్లాడి 4 రోజులు 4 డ్యూటీ. అసలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరికి లీవ్స్ ఇవ్వరు. అది చాలా కష్టం అన్నమాట. ఎమర్జెన్సీ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సెలవు ఇప్పించి 3వ తారీఖు సాయంత్రం నైట్ హైదరాబాద్ వెళ్ళి 4వ తారీఖు ఉదయం ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ టైం కూడా 10 నిమిషాలు ముందు పోవాల్సిన 10 నిమిషాలు లేటు పోయిన వాళ్ళు 8 గంటలకే మనం అందులో ఉండాలి. మొత్తం మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అక్కడ 10 నిమిషాలు వెళ్తే మీరు ఇచ్చిన లగేజ్ అయితే అక్కడికి డెహ్రాడూన్ వస్తుందో రాదో తర్వాత 2వ రోజు వస్తుంది చెప్తే. అయినా అక్కడ దేవుడు ఆశ్చర్యకారం చేసి ఎక్కలేనంత ఎత్తైన కోటం నన్ను ఎక్కించి దేవుడు ఎన్నడూ నా జీవితంలో నేను ఎక్కి విమానం ఎక్కి అలానా రాష్ట్రం వెళ్తానని ఎన్నడూ ఊహించుకోలేదు. కళలో కూడా అది మనం ఆలోచించడం కూడా అట్లా జరిగింది. ప్రమాదం ఎప్పుడు నేను విహారయాత్రలకి కానీ ఎక్కడికి వెళ్ళను. చాలా వరకు ఫ్రెండ్స్ దగ్గర ఉంటా కానీ ఎక్కడికైనా వెళ్దామన్నా నేను ఎప్పుడు ఇష్టపడతాను. మంచిగా ఏం జరుగుతున్న భయం ఎందుకు అవసరం లేని విషయాలకు దేవుడు తన విమానం ఎక్కించి నన్ను నా కొడుకు ఇద్దరం వెళ్ళి డెహ్రాడూన్ కాలేజ్ చూసినాక 100 ఎకరాలలో దగ్గర 50 అపార్ట్మెంట్లు అవి ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ 7 స్టేర్లు. ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్. మనం ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళం అంటే ఆ స్థితి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మార్పు వచ్చింది. దేవుడు నమ్ముకుంటే సాధ్యపడేది కాదు. ఎందుకంటే మనకు తెలుసు మన జ్ఞానం ఎంత ఉన్నది, మన తెలివితేటలు, మన ఆలోచన అంతా చిన్నది. కానీ దేవుడు ఇచ్చేటువంటి సహాయం చాలా గొప్పది. కాబట్టి అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించుకొని 4వ తారీఖు నాడు 5వ తారీఖు మొత్తం ఉండి 6వ తారీఖు మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఒక బాగా రైన్స్ వస్తుంది. వర్షం గాలిలోనే అర్ధగంట సేపు ఆపేది డెహ్రాడూన్ పోవడం కోసం. చక్కగా పడుతుంది భయం కొత్తగా. అయినా నిబ్బరమైన మనసు కలిగి ధైర్యం తోడుగా ఉన్న దేవుడు ప్రార్థన చేసుకొని ఆశ్చర్యం అసలు ఏమాత్రం భయం లేకుండా గొలియాతు దగ్గర దావీదు ఎలాగున్నాడో యుద్ధము యెహోవాదే. ఈ సున్నతి ఫిలిష్తీయుడు ఫిలిష్తీయుడిని ఎందుకు భయపడాలి? ప్రాణ భయం మనకి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు పదే చెప్తుంది. ఏం భయం లేదు, నేను ఉన్నాను చూడు. క్షేమంగా తీసుకెళ్ళిండు. మళ్ళీ అదే 2వ రోజు 3వ రోజు క్షేమంగా తీసుకెళ్ళిన బాబు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ స్టడీ కూడా చాలా బాగుంటుందని అన్నాడు. ఇక ఆయన జీవితానికి ఇంకొక మలుపు ఏంటంటే విశాఖపట్నం నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి ఆయన క్రైస్తవులు ఒకడే క్రిస్టియన్స్ కావాలని చెప్పి ఆయన పోరాడుకుంటున్నాడు. ఈమె రూపులలో ఆయన వచ్చి మీరు క్రిస్టియన్స్ అంటే రావాలంటే మేము క్రిస్టియన్స్ అని ఆ బాబు కూడా ఇందులో యాడ్ చేసి ఆ పిల్లలు కూడా బాప్టిజం తీసుకుంటూ మంచి స్పిరిచువల్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సాక్ష్యం ఇట్లా దేవుడు ఏది షడ్డంపిషకు అబద్ధం కలిపినట్టుగా ముగ్గురిని తోడు చేసిండు. చాలా ఆశ్చర్యం అన్నమాట. అసలు పిల్లలు మా ఇంట్లో ఉన్నట్టునే ఉంది. ఇంట్లో మీకు ఏం పర్లేదు ఎప్పుడప్పుడు మాట. ఎందుకంటే తన పిల్లలు చుట్టూ తన పిల్లలు నిద్రిస్తున్న వారికి ఆయన కాపుతారు ఉంటారు. పగల ఎండకపోయినా రాత్రి ఎండకపోయినా ఈ పాదంలో రాయితల వాక్యం నమ్మదగినది. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతామో
మా పట్ల చేసిన కార్యాలు, మా పాప పట్ల కానీ మా కుటుంబం పట్ల ఈ నెలంతా దేవుడి సంవత్సరం అంతా అద్భుత ఆశ్చర్యకారు ఆయన చేసిన మేలుకు నేను ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోలేదు. కాబట్టి రక్షణ పాత్ర చేత పట్టుకొని నా బ్రతుకు దినమంతా నేను నా ఇంటి వారు జీవంగా దేవుని సేవించి పూజించి ఆరాధించి ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాను. నా బ్రతుకు దినములంతయు నాకు ఆయన యొక్క కృపాక్షేమాన్ని నా ఇంట్లో వచ్చి నేను స్థిరంగా నమ్మచిన దేవుడు తోడుగా ఉంటే ఇన్ని ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఆ సాక్ష్యం వర్ణించలేదన్నమాట. జీవితకాలం నిల్చున్నా కూర్చున్నా మనకి అంటారు నా కన్నీళ్ళు నీటి పుట్టలాగా కట్టినట్టుగా దేవుడు ఆ కన్నీటిని ఆర్తనాన్ని విన్నాడు. నా దేవుడు క్షేమాన్ని సమాధానాన్ని దేవుడు ఇచ్చి సంతోషకరమైన సుఖకరమైన దిగులు నాకు ఇచ్చి చాలా సంతోషపడుతుంది. 4 సంవత్సరాలు ఏ అపాయం లేకుండా చాలా ఆశ్చర్యం అన్నమాట. మా బాబు విషయం, చదువు విషయం, మా పాప విషయం కూడా దేవుడు మేలు చేసింది. ఒక ప్రార్థన అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, ఎందుకంటే అందరూ ప్రార్థిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం ఒకరికొకరికి సమస్య వచ్చింది, శ్రమ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే వారి మధ్య వారి శ్రమలని విడిపించి సంతోషంగా ఇస్తారు. కాబట్టి శ్రమలో మేము ఎక్కడికి రావాలి, సియోను మందిరం ఎక్కడికి రావాలన్నట్టుగా అనుకోని రీతిగా వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ఆశ్చర్యకార్యాలు. ఇంత గొప్పగా నా పట్ల ఎప్పటి నుంచో దేవుడు చేస్తున్నాడు. కానీ మర్చిపోయేవాడుగా ఉండేవాడు. కాలం ఎక్కువైతే కూడా మర్చిపోతాం. కానీ ఈ నెలంతా పై నెలంతా ఆపదలో నుంచి క్షేమాన్నిచ్చి సమాధానించి అన్ని విషయాల్లో దేవుడు నాకు మేలు చేశాడు. సాక్ష్యం చెప్పాలంటే చాలా భయపడేవాడు. సాక్ష్యం చెప్పి దేవుడు తెలుసు కదా, నా సాక్ష్యం దేవుడు నాకు మేలు చేశాడు కదా. అందరూ చెప్పకపోతే ఏమైంది, దేవుడు చేసిన మేలు చెప్పకపోతే ఏమైంది అనుకునేవాడు. అది కరెక్ట్ కాదు. ఆయన చేసిన మేలు మనం సాక్షిగా అనేకుల మధ్యలో సాక్ష్యం పంచుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ విన్న సంగతులు మీరు తెలియపరచాలి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాను. ఎన్నో మరణాపాయాలు, ఎంతోమంది మన ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా గోదావరంతా చుట్టూ వరద నిండిపోయింది డ్యూటీ. అక్కడ కూడా దేవుడు నన్ను కాపాడు. ఆయన చేసే ఇంత అంత వర్ణించలేదు. కాబట్టి దేవుడు ఈ పునరుద్ధానంలో నా యొక్క సాక్ష్యాన్ని విన్నాడు. మా అందరి పట్ల దేవుడు ఇంకా ఎన్నో అద్భుత ఆశ్చర్యకారాలు చేయాలని నేను కోరుకుంటున్న మనస్ఫూర్తిగా దేవుడు నమ్మకంగా దేవుడు యొక్క సాక్ష్యం దీవించి ఆశించుకుంటాను. ఈ సంవత్సరంలో దేవుడికి మహిమ కలిగిందా? ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే షేర్ చేసుకోవచ్చు. లేని ఎడల అయ్యగారి సాక్ష్యం గురించి ప్రార్థన చేయాల్సిందే కొంచెం. ప్రార్థన చేస్తున్నాం. రేపు మా పర్వత తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్షకర్త మీకు తెలుసుకుంటున్నాను. ఈ యొక్క ఎల్షాదై ఆ వర్షిప్ సెంటర్లోనైనా మిమ్మల్ని ఆరాధించడానికి, కొనియాడడానికి, స్థుతించడానికి, మీరు చేసిన వేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి సమయాన్ని ఉన్నారైనా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో తెలుస్తున్నాం. పాటల ద్వారా మీరు భయపడుతున్నారు, సాక్షుల ద్వారా తండ్రి ఇంకా మీరు భయపడ్డారని నమ్ముతున్నాం. కుమారుడు చెప్పిన సాక్ష్యాన్ని ఆయన పాండు గారు తన స్వీయ అనుభవంలో నుండి అనుభవ సాక్ష్యం చెప్పారు. ఆయన నిజమే తండ్రి, వారి యొక్క గృహ విషయంలో చేసిన గొప్ప మేలు పెట్టుకుంటారు. అలాగే కుమారుడు విషయంలో కూడా ఆయన ఇంకో గొప్ప మేలు చేశారు. ఆయన ఎంతో మంది ప్రభా ఈ యొక్క హైదరాబాద్లో ఈ సరౌండ్ ఆ ప్రాంతాల్లోనైనా బీటెక్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించు ప్రభు అని దాసుడైన దావీదు ప్రార్థన చేసినట్లు, అలాగే మీ సోదరుడు జ్ఞాపకం చేసినట్టు ఆయన ఎక్కడో డెహ్రాడూన్కి ఆయన ప్రభు ఆ యొక్క నేషనల్ బోర్డులో భారతదేశం సరిహద్దులు మీరు అక్కడ నడిపించారు ఆచరిస్తున్నాం. ప్రభు కుమారుడు మంచి వాతావరణం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ అంతటి కూడా మిత్రులు ఆయన తెలుగు క్లాస్మేట్స్తో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఫ్యాకల్టీ ఇచ్చినందుకు ఆచరిస్తున్నాం. మంచి వాతావరణాన్ని, మంచి ఆహారాన్ని, పానీయాన్ని మీరు అనుగ్రహించమని దీవించి ఆశీర్వదించండి. కుమారుడు చెప్పిన సాక్ష్యాన్ని ప్రభావ మీరు ముద్రించమని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని ప్రారంభించమని తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రసంగ భాగంగా హెలెన్ టీచర్ని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు పెట్టాలని
వాక్య భాగం పెట్టే ముందు దేవుడు మనతో ఏం మాట్లాడినారు దేవుడు నరతా నుంచి ప్రార్థన చేస్తారు. పాటల ద్వారా మనం పొంది ఉన్నారు. అలా మరి వాక్య భాగంలోనికి మేము వెళ్ళుచుండగా తండ్రి ఆత్మదేవ నాయన మా మధ్యకు మీరు రండి. అయా మా ఆత్మలకు ఏ వాక్యం అయితే అవసరమైందో, ఏ ఆహారం మాకు అవసరమో తండ్రి నీకు తెలుసు ప్రభా. మీ ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని మాకు అందించి మా ఆత్మలను బలపరచండి, మమ్మల్ని మీలో స్థిరపరచండి ప్రభా. నీకు వందనాలు. వాక్యాన్ని బోధిస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకురండి. నీ హస్తాలలో భద్రపరిచి నీ జ్ఞానము చేత, నీ ఆత్మ చేత నింపి అయా నీ వాక్యాన్ని వెదజల్లమని, అయా నాయన వింటున్న నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా, నీ వాక్యాన్ని అనుసరించే వారిగా మమ్మల్ని నీలో స్థిరపరచమని వేడుకుంటూ, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకే వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం ధ్యానించడానికి పరిశుద్ధ లేఖనం నుండి 2వ దినవృత్తాంతం గ్రంథం 2వ దినవృత్తాంతం 25 మొదటి వచనం నుండి ఇది 27వ వచనం చదవాలి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియాలు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోర్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుకోమని అనుకుని ఇచ్చిన నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించింది. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడేది కదా. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, షేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చువారు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను.
తీసుకోగానే మన బైబిల్ గ్రంథం ఉంది ఒక వాక్యం. అంటే ఈరోజు మన అంశం ఏంటంటే క్లిష్ట పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నది మన యొక్క అంశం. ఈరోజు క్లిష్ట పరిస్థితులు ఈ రోజున లోకంలో జరుగుతుంది కానీ వాతావరణ విషయంలో కానీ చాలా క్లిష్ట పరిస్థితులు మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు చాలా ప్లేసెస్లో మరి వరదలు వచ్చి వాన వచ్చి తుఫాన్ లాగా వచ్చి చాలామంది మరణించారు. మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మనకు కూడా మన జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు. ఈ క్లిష్టపరమైన పరిస్థితి లేకుండా వాళ్ళందరం కూడా లాస్ట్ వీక్లో వచ్చిన వెదర్ గురించి మనందరం కూడా అనుభవం ఉన్నవాళ్ళం. నేను కూడా ఒక 2.5 hours కార్లో స్టక్ అయిపోయాను. తర్వాత మరి గారు పాండు గారు చెప్పిన విధంగా కూడా ఫ్లైట్ తిరిగిందట పైన గాలిలో. మరి ఆ పరిస్థితి చూడండి ఎంత దేవుడు ఆ క్లిష్ట పరిస్థితిలో కాపాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఆ యొక్క అనుభవం ఉంది. మరి మేము సనా కాలేజ్ దాకా వచ్చినప్పుడు కూడా అయ్యగారి దగ్గర ఇంటికన్నా వెళ్దాం. అప్పుడు అయ్యగారి ఫోన్లు ఏమి పనిచేయలేదు. తెల్లారు అడిగాం మీకు మేము ఒకవేళ మీ ఫోన్ కలిసి మీకు కొత్త అక్కడ స్టక్ అయిపోయామంటే అమ్మ మా ఫోన్స్ మేము చీకట్లో ఉన్నాం, పవర్ లేదు, మరి జనరేటర్ కూడా పనిచేయట్లేదు, మరి ఇన్వర్టర్ కూడా మాకు ఆఫ్ అయిపోయింది, సారీ మీ ఫోన్ మేము బుక్ చేయట్లేదు అంటే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత కోలారు వచ్చాక నిన్న సిస్టర్ ఫోన్ చేశాను. సిస్టర్ చేసి జలప్రళయం గుర్తొచ్చిందండి సిస్టర్. ఇటు పబ్లిక్స్ కోలార్ పబ్లిక్స్ ఎంత మునిగిపోయింది, మా ఇళ్ళలో నీళ్ళు వచ్చేసాను అని చెప్పేసాను. అంటే ఎంతో ఇష్టపరిస్థితి. నిన్న కూడా నేను ఇళ్ళంతో దగ్గర ఒక ఫ్యామిలీ ఇష్టపరిస్థితి ఫ్యామిలీ ఇద్దరు తల్లిదండ్రులు పోయారు. ఒక బాబుని వాళ్ళు రక్షించలేదు, ఇంకొకరికి అక్కడ చెన్నైలో నుంచి ఉంటున్నారంటే ఆయన రక్షించలేదు. అంటే క్లిష్ట పరిస్థితి దేశంలో చాలా క్లిష్ట పరిస్థితి. ఇక్కడ కూడా మన బైబిల్లో ఇప్పుడు మన మమతా గారిని నేను అంతా వాక్యం ఎందుకు చదివించాను చాలా స్పష్టంగా చదువుతారు అర్థమవుతుందని చెప్పి చాలా క్లియర్గా రాసిందండి. ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ యెహోషాపాతు అని ఆయన ఉన్నారు. ఆయన రాజు, ఇశ్రాయేలు రాజు. అని యెహోషాపాతుకి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అంటే రాజుకి ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు, ఆ క్లిష్ట పరిస్థితి ఏంటి, ఆ క్లిష్ట పరిస్థితి ఆయన ఎలా ఎదుర్కొన్నారు. మరి వాతావరణ క్లిష్ట పరిస్థితి కాకుండా మన జీవితంలో కూడా కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితి వస్తాం. ఆ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మన దేవుని బిడ్డలంగా మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి. ఇక్కడ యెహోషాపాతు అనే రాజు తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితి ఏంటి, ఎలా ఎదుర్కొన్నాడు మనం ఒకసారి చూద్దాం. వీరికి రాజుగా ఉన్నప్పుడు శత్రు దేశపు రాజు అంటే సిరియా రాజు ఇక్కడ మోయాబీయులు, మోరీయులు, మెయోనీయులు అనే జాతుల నుండి వాళ్ళు దండెత్తి ఈ యొక్క దేశం యెహోషాపాతు పరిపాలిస్తున్న ఇశ్రాయేలు మీదకి రావడం జరిగింది. వాళ్ళు ఏ ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ కూడా వాళ్ళు డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించారు. వీరికి తెలియదు యుద్ధానికి వాళ్ళు వస్తారని కూడా యెహోషాపాతు రాజు. అంటే ఈలోపు ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే సముద్రం దాటారు, సముద్రం దాటుతున్నారు శత్రువులు, సముద్రం ఆవల నుండి మన దేశం మీదకి దండెత్తి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, మన దేశం మీద ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అని చెప్పి ఆయనకి ఒక వార్త వచ్చింది. అంటే సముద్రం దాటడానికి రెడీ ఉన్నారు శత్రువులు. సముద్రం మాత్రమే అడ్డు ఉందన్నమాట ఈ యొక్క శత్రువులకి ఈ యొక్క ఇశ్రాయేలు. అయితే ఆ సముద్రం దాటారంటే వీళ్ళు జయించడానికి దండెత్తి వచ్చేస్తారు. మరి ఈ దేశం నుంచి అప్పటికప్పుడు ఎదుర్కోవడానికి వాళ్ళకి ఆ సైన్యాన్ని 3 తెగల వాళ్ళు వచ్చి వీళ్ళు దండెత్తుకున్నప్పుడు ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకుందా లేదా అని చెప్పి ఆయనకి భయం కలిగింది. 3వ వచనం చూస్తే యెహోషాపాతు రాజు అయ్యిండు ఇక్కడ భయపడి మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపబడినది చాటింపగా. అయితే ఆయన భయపడ్డాడు. ఫస్ట్ ఎవరైనా మనం క్లిష్టమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు భయపడతాం. ఫస్ట్ భయపడినప్పుడు ఏం చేస్తామంటే మనకి సహాయం ఎవరు చేస్తారు, ఈ సమయంలో మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఒకసారి ఆలోచించుకొని ఏం చేస్తాం, మనకి ఎవరైతే సహాయం చేయాలో వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసేస్తాం. మీరు మాకు ఈ సమయంలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి రిక్వెస్టింగ్ అడుగుతాం. అంతేగాని డిమాండ్గా మనం వాళ్ళని అడగం. మన యొక్క బాధ దగ్గర వాళ్ళు చెప్పుకుంటాం. మన భయం వచ్చినప్పుడు ఎవరైతే మన భయాన్ని తీర్చగలని చెప్పి ఆలోచించి మనం ఏం చేయాలని చెప్పి మనం అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం. వీరు కూడా ఇక్కడ యెహోషాపాతు రాజు గారు ఏం చేశారంటే భయం వచ్చినట్టు ఏం చేశారంటే యెహోవా యొద్దకు విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. అంటే ఆయనకి ఎవ్వరూ కూడా తనకి సహాయం చేయగలరు. లేదు తన యొక్క ఫ్రెండ్స్ రాజ్యాలు రాజు ఇంకో ఫ్రెండ్స్ రాజు కూడా ఉండొచ్చు, కానీ ఎవరిని మనుషుల్ని ఆయన ఎవరి గుర్తురాడు. ఆయన యెహోవానే
విచారించాలనుకున్నాడు. యెహోవా దగ్గర తన యొక్క ఇష్టమైన పరిస్థితిని చెప్పుకోవాలని చెప్పి తలంచి ఏం చేశాడు, మనస్సును నిలుపుకున్నాడు. కొన్నిసార్లు ఏమైందంటే మనకి బాధ వచ్చినప్పుడు వీళ్ళని అడుగుదామా, వాళ్ళని అడుగుదామా, ఫోన్ చేద్దామా, సపోజ్ మనకి కొంత అమౌంట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అడిగితే బాగుంటుందో లేదు, వాళ్ళు నో అంటే మళ్ళీ మనకి ఫీల్ అవుతానేమో, అడిగితే ఏమనుకుంటారు, దొరుకుతాయో లేదో, అలా చాలాసార్లు మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన సహాయం కోరేటప్పుడు ఆలోచిస్తాం. అంటే నీట్ కాబట్టి వాడి కొన్నిసార్లు మన మనసుని మనం లగ్నం చేసుకోలేము. వీళ్ళు అడుగుదామా, వాళ్ళకి ఫోన్ చేద్దామా, వీళ్ళకి ఫోన్ చేద్దాం, వీళ్ళకి చేద్దామా అని చెప్పి కొన్నిసార్లు మన మనసులో నిలుపుకోలేని పరిస్థితిలో మనం డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. కానీ ఈయన ఎప్పుడైతే యెహోవాని దగ్గర విచారణ చేద్దామో అని మనసులో ఆలోచన వచ్చిందో ఆయన వెంటనే ఆ విషయం మీద మనసుని నిలిపాడు. అంటే యెహోవా మాత్రమే నాకు ఈ సమయంలో సహాయం చేయగలడు అని చెప్పేసి యెహోషాపాతు నిర్ణయించుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. తర్వాత ఏం చేశాడు మనసు నిలుపుకున్న తర్వాత అంటే వెంటనే ఆయన ఉపవాసం చేద్దాం, ఉపవాసం మాత్రమే నన్ను రక్షించగలడు, ఉపవాస ప్రార్థన మాత్రమే యెహోవా దగ్గరికి చేర్చి నన్ను ఆ శత్రువు నుంచి రక్షించగలదు. ఇది తక్కువ సమయం ఉంది, శత్రువులు వచ్చేస్తున్నారు, ఇంత తక్కువ సమయంలో నా సహాయం అందాలి అంటే నేను నా యొక్క జనాంగాన్ని, యూదా జనాంగాన్ని అంతటిని పిలుచుకొని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుందామని చెప్పి దాని నిర్ణయం తీసుకున్నాడు. తన మనసుని మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. లేకపోతే పక్క రాజ్యాలను అడిగి మాకు సైన్యం సరిపోతుందో లేదో, మరి గొర్రె రౌతులు కానీ మరి సైన్యం కానీ కావాలి అంటే పక్క రాజ్యాలు ఆశ్రయిద్దాం అనుకోలేదు. వారు ఎవరికైనా కబురు చేసి అక్కడి నుంచి సహాయం తీసుకుందాం అనుకోలేదు. ఎప్పుడైతే ఆయన యెహోవా మీద మనసు నిలుపుకున్నాడో ఒక నిర్ణయం కూడా వచ్చేసాడు. అంటే యెహోవా మీద మనసు నిలుపుకోవాలంటే యెహోవాకి తన యొక్క పరిస్థితిని వివరించాలంటే ప్రార్థన ద్వారానే వివరించాలి. తన ఒంటరిగా ప్రార్థన చేసేటంటే కూడా తన యొక్క సైన్యాన్ని లేకపోతే తన యొక్క జనాంగాన్ని అంతటినీ కూడా తీసుకొని ప్రార్థన చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడండి. తీసుకుని ఇక్కడ ఏం చేశాడంటే ఒక చాటింపు వేశాడు. యూదా వారు యెహోవాల సహాయం వేడుకొనేటై కూడుకున్నారు. ఆయన ఏం చేశారంటే యూదా జనాంగాన్ని అంతటినీ కాల్ఫర్ చేశారండి. మన చోటకి మీరు రండి, సమాజం అంతా మీరు రండి, ఇక్కడ మనందరం కూడా గ్యాదర్ అవుదాం, శత్రువులు వచ్చేస్తారంట మన యొక్క దేశం మీదకి. ఆ శత్రువులు రావడానికి కొంచెమే టైం ఉంది, సముద్రం అవతలకు వచ్చేసారంట. సముద్రం దాటితే మన దేశాన్ని వాళ్ళు చుట్టుముట్టేస్తారు. సో మన యొక్క పిల్లలు ఏంటి, మనం ఏంటి, మనందరం కూడా నాశనం అయిపోతాం, మనకున్నదంతా కూడా వాళ్ళు దోచుకుంటారు. సో మీరందరూ కూడా ఈ యొక్క ప్లేస్ వచ్చేసేయండి, ఉపవాసం ఉండి రండి అని చెప్పి ఆయన అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. చాటింగ్ ఏం చేశాడు దేశం. ఇంకా వేరే యొక్క నిఘంటువులో కనుక మనం పరిశీలిస్తే యెహోషాపాతు ఆ సమయంలో ఆ పసిపిల్లలు కూడా ఉపవాసం ఉంచారంటే వాళ్ళు రాజుగారి యొక్క కాల్ఫర్ని అందుకుని రాజుగారి యొక్క ఆదేశాన్ని అందుకున్న వాళ్ళందరూ కూడా వారు కూడా మన యెహోవా దేవుని ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్దామని చెప్పి రాజుగారు పిలిచారు. కాబట్టి మనందరూ ఉపవాసం ఉండి వెళ్దామని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రతి ఫ్యామిలీలో కూడా నడుము కట్టుకొని వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు కూడా పాలు ఇవ్వలేదు, పశువులు కూడా మేత వేయలేదు. వాళ్ళంతా నిష్ఠగా ఎంతో ఉపవాసాలు ప్రకటించిన రాజుగారికి లోబడి అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 4వ వచనం నుండి కూడా 12వ వచనం కూడా మన నవతా సిస్టర్ చదివిన వాక్యం అంతా కూడా ప్రార్థన. యెహోషాపాతు ఆ సమాజ మందిరంలో కూడుకొని అక్కడ ప్రజలతో కలిసి వేడుకున్న ప్రార్థన ఉంటుందన్నమాట. ఆయన ప్రార్థన ఏం చేశాడు ఒకసారి నేను చెబుతానండి. యూదా వారు యెహోవాని సహాయం వేడుకున్నట్టుగా కూడుకునేది. యెహోవా యొక్క విచారించుతూ యూదా పట్టణం అన్నింటిలో నుండి జనులు వచ్చేది. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సారేదుగా సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడు నీవే, నీవు బాహుబలము కలవాడు, పరాక్రమము కలవాడు, నిన్ను ఎదిరించుగా ఎవరికి బలము చాలు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన నా దేవుడు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టినేడలా. ఏమన్నాడంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన జనందరూ కూడా వినేటట్టుగా నిలబడి మా పితరుల యొక్క దేవుడు నువ్వు, మా పితరుడైన అబ్రహాము ఇక్కడ ఏమని సంబోధిస్తారంటే నీ స్నేహితుడైన అబ్రహాము అంటాడు. అంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని మనం ఒక సామెత మనకు తెలుసు, ప్రావెర్బ్. అంటే ఒక సహాయంలో, ఒక నీడ్లో ఉన్నప్పుడు సహాయం చేసినప్పుడే నిజమైన ఫ్రెండ్ అని. అంటే ఇక్కడ అబ్రహాముకే స్నేహితుడు. మరి దేవా నువ్వు నా స్నేహితుడు అని యెహోషాపాతు అనట్లేదు, కానీ ఆయన యొక్క స్నేహితుల ద్వారా వెళ్తున్నాడు.
అంటే అబ్రహాము దేవునికి స్నేహితులను మన బైబిల్లో వాక్యం రాయబడింది. అయితే అబ్రహాముకి స్నేహితుడు అయ్యాను. నువ్వు స్నేహితులాగా చూసిన మా పితరుడు మా అబ్రహాము, మరి మా పితరులందరూ కూడా ఈ నామంలో ప్రార్థన చేశారు. ఏ కరువు వచ్చినా, మరి ఏ కీడు వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా మా మీదకి రాకుండా ఉండాలని చెప్పి మా పితరులను వేడుకున్నప్పుడు నువ్వు సహాయం చేశావు తప్ప. అందుకే మాకు ఈ మందిరాన్ని కట్టించి ఇచ్చారు. ఆ స్థలానికి మా పితరులు ఎక్కడైతే నిన్ను సేవించారు, మా పితరులు ఎక్కడైతే నిన్ను స్థుతించారు, మా పితరులు ఎక్కడైతే నీ సహాయాన్ని కోరుకున్నారు, ఆ ప్లేస్కి మేము వచ్చాం తప్ప. నువ్వు మా యొక్క పితరుల యొక్క స్నేహితులు కదా, మేము కూడా మాకు కష్టం వచ్చింది, మేమందరం కూడా ఇక్కడ కొనుక్కున్నాం ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అంటే స్థుతి దేవుడి యొక్క అంతకుముందు దేవుడు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ పితరుల యొక్క టైంలో దేవుడు చేసిన మేలు ఎలా ఉన్నాయో ఇక్కడ చెప్తూ ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. డైరెక్ట్గా ఆయన మా ప్రభావ మాకు శత్రువులు వచ్చేస్తున్నారు, మరి 3 తెగల వాళ్ళు మా మీదకి వచ్చేస్తున్నారు ఆయన అనేసి స్టార్ట్ చేయాలి ప్రార్థన. ఎలా స్టార్ట్ చేశారు ఆయన ప్రార్థన అంటే, దేవుణ్ణి అంతకుముందు దేవుడు ఆ పితరులు చేసిన మేళ్ళను తలంచుకుంటారు. మరి వాళ్ళ జీవితంలో చేసిన మేళ్ళని దేవుడు ఎంత సమర్థవంతంగా వాళ్ళ జీవితాల కార్యాలు చేశాడో అలా ఆయన తలంచుకుంటూ అంటే ఫస్ట్ ఆయన స్థుతిస్తున్నాడు, దేవుడు మెచ్చుకుంటున్నాడు, దేవుడు పొగుడుతున్నాడు. దేవా గొప్ప దేవుడు చేయగలరు, అలనాడు మన దేవుడివి ఈనాడు ఉన్నాం అంటే అలనాడు ఉన్న దేవుడివి, మా పితరులకు సహాయం చేసిన దేవుడివి మాకు కూడా సహాయం చేస్తామని మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. మా శ్రమలో మొర అంటే చాలా భయంకరంగా మొర. అది ఆయన చేరే వరకు సౌండ్ రావాలి, ఆయన చేరే వరకు ఆ ధ్వని వెళ్ళాలి, దేవుడికి వెళ్ళాలి. మొర అంటే కష్టం ఉన్నప్పుడు ఎవరైనా బాధలో ఏం చేస్తారు, నడుస్తారు అంటే ములుగుచుకుంటే అమ్మాలు వస్తారు, చిన్న బాధ వస్తుంది. అది అమ్మాయి లోపల ఇంట్లో ఉంటే కనుక ఏంటమ్మా ఏమైనా పరిగెత్తుకు వస్తుంది అంటే వినబడాలి. ఆ మొర ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అయితే సహాయం చేయాలో, ఏ వ్యక్తి అయితే మన సహాయం కోరుకుంటున్నామో ఆ వ్యక్తికి మన మొర వినబడినప్పుడే మన సహాయం అనేది కోరుకున్నాం. మనం కూడా ఎవరైనా సహాయం కోరేటప్పుడు మనం చాలా ఈజీగా చెప్తున్నాం, వాడు ఒకసారి రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటున్నాం. అయినా సరే మా పరిస్థితి మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ యొక్క కృషి పరిస్థితులు మీరే మాకు జ్ఞాపకం వచ్చారు, మీరు మాత్రమే మాకు సహాయం చేయాలని అనిపించింది, అందుకే మీ యొక్క సహాయం మేము కోరామండి అని రిక్వెస్ట్గా మనం వాళ్ళు నో అంటున్నా కానీ మనం వాళ్ళని బతులాడుతుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జాలి కలుగుతుంది వాళ్ళని. ఇంత నీళ్ళు ఉన్నారా, మరి నేనే సహాయం చేయాలి, మరి నా పదిలో నేను చేస్తే మంచిదేమో అన్న మనసు కూడా వాళ్ళకి వస్తున్నాను. ఇక్కడ ఏమిటంటే మొరపెడుతున్నాం, మా శ్రమలో నీకు మొరపెడితే నీవు ఆలకించి, అది 9వ వచనం ఏంటంటే నీవు ఆలకించి ప్లీజ్ చేస్తాను దేవుడు అండి. ఇక్కడ అయ్యా ఈ యొక్క మందిరాన్ని నీ పేరు పెట్టారు కదా, మేము ఇంకెక్కడెక్కడికో వెళ్ళలేదు కదా, నీ పేరు నా మందిరం దగ్గరికి వచ్చామయ్యా, ఆ స్థలంలో మేము వచ్చాము. సో మా మొర మీరు ఆలకించి మా శ్రమలో సహాయం చేయాలి అని చెప్పి చాలా రిక్వెస్టింగ్గా దేవుడిని యెహోషాపాతు తన ప్రజలందరూ తరపున, తన దేశం అందరి తరపున అడుగుతా ఉన్నాడు. 10వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనియలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి వద్ద నుండి తొలగిపోయిరి. ఇక్కడ 10వ వచనంలో ఒక విచిత్రమైన సంఘటన మనకి కనబడుతుంది. అంటే ఎవరైతే అమ్మోనీయులు మోయాబీయులు మన్యవాసులు యుద్ధానికి వచ్చారంటే ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వాళ్ళు వచ్చినప్పుడు, అయితే యుద్ధం చేయలేదు దేవుడు, యుద్ధం చేయలేకపోయినా యుద్ధం చేయకపోయినా కానీ వారు నిర్మూలమైపోయారు. అంటే వారిని ఎవరు నిర్మూలన చేశారు, దేవుడే వాడిని నిర్మూలన చేశారు. ఆ సంఘటన ఇది జ్ఞాపకం చేస్తుంది. ఫస్ట్ వచనంలో చూస్తే కదా మోయాబీయులు అమ్మోనీయులు మెయోనీయులు వచ్చేస్తున్నారు తప్ప మరి ఈ శత్రువులు మా మీదకి వస్తున్నారు. ఒకప్పుడు నువ్వు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు ఇట్లా దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళతో వీళ్ళు ఇశ్రాయేలు యుద్ధం చేయకుండానే నువ్వు జయించచ్చు. సో ఇప్పుడు మమ్మల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునే నాటకం అనేది జరిగింది. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టించు. మా దేవా 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాము. 12వ వచనం అండి. తన యొక్క స్థితిని యాజ్ ఇట్ ఈస్ గా దేవుని పాదాలు దగ్గర పెడతారండి. మరి ఒక రాజే ఇలా వేరగా మాట్లాడుతున్నారు ఏంటంటే జనులు అనుకుంటారేమో కూడా ఆయన అనుకోలేదు. ప్రజలందరి ముందు కూడా దేశ ప్రజలందరూ ఒక రాజయ్యుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నా నేను అని చెప్పి జ్ఞాపకం చేసుకుని తన పరిస్థితిని తన మనస్సు విప్పి దేవుని చెప్తానమాట, ప్రభువా
మేము ఏం చేసిన వారే మా మీదకి శత్రువులుగా వస్తున్నారు. మరి వాళ్ళు ఇలా ఇప్పుడు మరి మా మీద యుద్ధం ప్రకటిస్తారు, మాకు తెలియదు, ఎవరో ద్వారా నాకు వార్త వచ్చింది ఆయన. మరి ఇప్పుడు మాకు తీర్పు తెచ్చేవాళ్ళు, మరి నువ్వు గొప్ప సైన్యంతో వారు యుద్ధం మీదకి నా మీదకి వస్తున్నప్పుడు మాకు శక్తి అయితే సరిపోదు నాయన. మా యొక్క సైన్యం బలగం కానీ మా బలగం కానీ వారితో పోరాడే శక్తి మాకు లేదు, మాకు సరిపోదు కూడా. టైం తక్కువ ఉంది, మాకు ఉన్న బలగం కూడా తక్కువ ఉంది. నాకు శక్తి చాలని నాకు అర్థమైపోతుంది. ఏమి చేయడానికి మాకు తోచదు. ఒక్కొక్కసారి మనకి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు సరే ఏం తొయ్యట్లేదండి అంటారు. అంటే ఏం చేయాలి, వాట్ టు డూ నెక్స్ట్ అన్నది మనకి తెలియకుండా ఉంటుంది. అప్పుడు మన ఫ్రెండ్స్ యొక్క సలహాలు కానీ మనం తీసుకుంటూ ఉంటాం. మరి క్రైస్తవులు అయితే మనం ఏం చేస్తాం, దేవుని సన్నిధిలో మా గురించి దేవా నేను ఎవరో చెప్పుకున్నాయినా, నా బాధ నీకు మాత్రమే చెప్పుకోగలనయ్యా అని చెప్పి మనం దేవునికి మన యొక్క మనసుని వినమించుకుంటాం. ఇక్కడ నా శక్తి చాలా మంచి చేతిలో తీసేది అంటే ఇక్కడ అసలు కాన్ఫర్ట్ పొజిషన్ అన్నమాట. ఏది లేదు, ఇక్కడ ఆధారం లేదు, శత్రువులు వచ్చేస్తున్నారు. దేశాన్ని రక్షించడైన బాధ్యత ఈ యొక్క రాజుగారి మీదే ఉంది. సో ఈయన నాకు శక్తి చాలని చెప్పి దేవునికి మొదలుపెట్టినాడు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఇంకే దిక్కు లేదు ఆయన, మాకు ఎవరు కూడా మమ్మల్ని రక్షించలేదు అని చెప్పి ప్రార్థన చేశాడు. మరి నా 4వ వచనం నుంచి 12వ వచనం కూడా దేవుడు స్మరించుకుంటూ ఆయన యొక్క కార్యాలు తలపోసుకుంటూ తన యొక్క పితరుల పట్ల దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ప్రార్థించినప్పుడు మరి ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా, ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా అన్నది మనం ఇక్కడ 13వ వచనం చూద్దాం. యూదా వారందరూ చూద్దాం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి యెహోవా సన్నిధిని ఎలా నిలబడ్డారు? యెహోవా సన్నిధిని యూదా వారందరూ కూడా, అంటే రాజుగారితో పాటు ఏకీకరించండి వాళ్ళందరూ కూడా తమ శిశువులు అంటే చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలతో కూడా వాళ్ళ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో. శిశువులను సపరేట్ చెప్పాడు, పిల్లలను సపరేట్ చెప్పాడు. శిశువులని పాలు తాగే పిల్లలు, ఇక్కడ పాలు తాగే పిల్లలతో సహా తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ అంటే దేశం మొత్తం ఇళ్ళలో పెట్టేసి వచ్చేసారన్నమాట. వచ్చి వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడి 14వ వచనం అందరూ ఎవరైనా దేవుడు ఆ ప్రార్థన వాళ్ళ మొర ఆలకించడానికి మనం చెప్తూ వచ్చి 14వ వచనం ఆయన సమాధానం ఇస్తారు. అతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును దేవీయుడగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. యెహోవా ఆత్మ యెహీయేలు అంటే దేవుడు ఇక్కడ 14వ వచనంలో ఎవరు యెహీయేలు అని చెప్తాడు. మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాళ్ళు లేవీయుడు యెహీయేలు సమాజంలో ఉండేది. లేవీయుడు అంటే ఆ రోజుల్లో మనం 12 గోత్రాల్లో ఈ 3వ గోత్రం లేవీయుడు ఏర్పరచుకుంటారు. అయితే ఆ గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి అన్నమాట యెహజీయేలు. ఈ యొక్క వచ్చిన వారందరిలో కూడా ఉన్నారండి యెహజీయేలు అంటే వాళ్ళలోనే ఒక వ్యక్తి. దేవుడు ఈయన ప్రార్థన ఆలకించి ఆ వాళ్ళలోనే ఒక వ్యక్తిని ఎన్నుకొని దేవుడు అక్కడ ఆత్మ యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను మాట్లాడాడు. అంటే యెహోవా ఆత్మ వచ్చినప్పుడు మాట్లాడిందని మనం ప్రవచనం అని కూడా అంటాం. అయితే మనం కొన్నిసార్లు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడితే ఆ వ్యక్తిని చూస్తాం. ఎవరి ద్వారా ఆ వ్యక్తి నిజంగా పరిశుద్ధాత్మ అంటావా, నిజంగా దేవుడే మాట్లాడాడా, మనలో తిరుగుతున్న వ్యక్తే కదా, అంత గొప్పడు అయిపోయాడా, అంత ప్రవచనం వచ్చేసే వ్యక్తి అయిపోయాడా, మన చెప్పేటంత పాటుడు అయిపోయాడా అనుకుని కూడా కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇక్కడ ఆ యొక్క యెహజీయేలు అనే వ్యక్తి మీదకి యెహోవా ఆత్మ వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు అంగీకరించారు లేదా ఆ ప్రవచన యెహోవా ఆత్మ మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు వీళ్ళు అంగీకరించారు కదా చూద్దాం. ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎప్పుడు మార్గంలో వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ ఏమని యెహోవా ఆత్మ ఆయన మీద వచ్చి మాట్లాడిందంటే
క్లియర్గా మాట్లాడింది, చాలా క్లియర్గా అందరినీ అక్కడ మెన్షన్ చేసి గోదావరి యెరూషలేము కాపురస్తున్నారా యెహోషాపాతు రాజా అని చెప్పి ఆ యొక్క యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుకొని మీరు భయపడద్దు, జడియొద్దు, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తారు. అంటే అలనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఎలా శత్రువుల్ని మరి దేవుడే నిర్మూలన చేశాడో ఆ విధంగానే ఇక్కడ నిర్మూలన చేస్తానని చెప్పి దేవుడికి మాటిస్తున్నారు. ఇంకా క్లియర్గా మాట్లాడాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, రేపు వారి మీదకి పోండి, వారు జీజు అని ఎప్పుడు మార్గం వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎట్టించి వాళ్ళు వస్తున్నారో దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడతారు. వీళ్ళతో మీరు ఎరువేలు అరణ్యం ముందర ఉన్న వాగు కొల దగ్గర వారిని కలవాలి, వాళ్ళు ఎక్కడ కనబడతారు, ఎక్కడ ఆగాలి యుద్ధంలో మీరు పోట్లాడవలసిన యుద్ధం లేదు. అంటే మీరు పోట్లాడటం అంటే యుద్ధం చేయడం, మీరు ఎదురెళ్ళి ఆ శత్రువుల మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఎంత విచిత్రంగా కనిపిస్తుందని. మరి అవతల వాళ్ళ యుద్ధానికి వస్తున్నప్పుడు మనం ఎదురు తిరిగి పోట్లాడాలి లేదా, యుద్ధం చేయాలి లేదా, కానీ దేవుడు ఏం చెప్తారంటే మీరు పోట్లాడవలసిన పని లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తెచ్చి నిలవబడి, యుద్ధ పంక్తులు అంటే అది ఒక క్రమశిక్షణ చెప్పిన లైన్ అన్నమాట. పంక్తులు తెచ్చుకుంటామన్నమాట. మనకి 5,000 మందికి నేను రిఫరెన్స్ తీయలేదు, కానీ 5,000 మందికి ఆహారం పెడుతున్నప్పుడు కూడా ఆ దేవుడు అక్కడ ఏం చెప్తారంటే 50 మందిన 100 చొప్పున 100 మంది చొప్పున అక్కడ పంక్తులు తిరిగి కూర్చోబెడతారు శిష్యులు. అప్పుడు ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు దేవుడు దీవించి ఆహారంగా వారికి వదిలించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పెచ్చల మీద వారు పంక్తులు తిరిగి కూర్చున్నారో అప్పుడు వారికి ఆహారం అనేది వదిలించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పంక్తులు తిరిగి నిలవడం అన్నమాట. అంటే ఒక క్రమశిక్షణ చెప్తారు. అంటే దేవుడు నమ్ముకొని క్రమశిక్షణలో ఉన్నప్పుడు దేవుడు కార్యం కూడా చేస్తానన్నాడు. మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూస్తారు. భయపడిపోయి జడిగి రేపు వారి ఎదుగుపోయి యెహోవా మీతో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి అన్నీ కూడా దేవుడి వీళ్ళతో మాట్లాడాలి. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇంకా 18వ వచనంలో ఎప్పుడైతే ఇక ప్రవచన రూపంలో ఈ యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడాడో మరి రాజుగారు నమ్మారండి. రాజుగారు ఏంటి కూడా అంత గొప్ప రాజుగారు కూడా దేవుడే మాతో మాట్లాడాడు. మరి దేవుడే యెహెజ్కేలు ద్వారా మాతో మాట్లాడి నమ్మారండి. నమ్మబట్టి ఏం చేశారంటే అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. మరి రాజుగారండి, ఆయన రాజుగారు అయింది కూడా యూదా ప్రజలు అందరి ముందు కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. మరి రాజుగారు సాష్టాంగ నమస్కారం చేసిన పని ఏంటి ప్రజల ముందు అంటే ఆయన ఏం భావించాడంటే యెహోవా ఆత్మ మా మధ్యలో ఉంది, యెహోవా మా మధ్యలో దిగొచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో సాష్టాంగ పడుతున్నాను అని చెప్పి సాష్టాంగ పడటం అంటే ఏంటంటే భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అని వాక్యం మనకు తెలుసు. అంటే పాదపీఠంగా ఉన్న దేవుని భూమి మీద అంటే దేవుని పాదం మీద మనం పడిపోవాలి. బోర్లగా పడి మన యొక్క బాడీ పార్ట్స్ అన్నీ కూడా మన యొక్క భూమి మీద ఆనాలి సాష్టాంగంగా. నేను కూడా నాకు 10 సంవత్సరాల క్రితం శ్రమ వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం గురించి ఒక దైవజనం తెలుస్తున్నాను. సాష్టాంగ నమస్కారం ఏంటి, ఎలా చేయాలి దేవుని సన్నిధిలో అని చెప్పి ఇట్లా ఒక్క బోర్లుగా కొడుకోండి. దేవుని సన్నిధి చాపలు వేసుకున్నాను సిరియాపై ఒక్క బోర్లుగా కొడుకొని నా చేతులు కూడా ఇలా చాపి దేవుని సన్నిధిలో ఇలా ఒక్క బోర్లు కొడుకు ఇలా చేతులు చాపాలి, ఇట్లా ముసుకేసుకున్నాను. నా ముక్కు నా ఫేస్ అంతా కూడా నేల మీద ఆంచేయాలి, నా యొక్క ఉన్ని వేళ్ళు కూడా నేల మీద ఆంచేయాలి. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఈ కృష్ణ పరిస్థితి నుంచి ఈ సమస్య నుంచి నువ్వు మాత్రమే నన్ను వినిపించగలను. ఒక్కదాన్ని కలిపేసి ఆ యొక్క హాల్లో కూడుకొని నేను బ్రేక్ చేసుకున్నాను. సాష్టాంగ నమస్కారం అంటే నేను అప్పటి నుంచి తెలిసాను. ముందు వరకు నాకు అంతా బాగా పట్టించుకున్న సాష్టాంగ నమస్కారం అయితే ఈ యొక్క రాజుగారు సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తే మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు లేదా చెప్పండి. మనం ఒక పెద్ద మన మధ్యలోకి వచ్చే చీఫ్ గెస్ట్ చేశాము. ఇప్పుడు అయ్యగారు వచ్చారు, అయ్యగారు నిలబడినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు అయ్యగారు నిలబడి ఆరాధిస్తే మనం ఏం చేస్తాం, మనం కూడా నిలబడి ఆరాధిస్తాం. అంటే ఎవరైనా ఒక పెద్దవాళ్ళు అక్కడ వేచి నిలబడినప్పుడు కానీ వాడు సాష్టాంగ నమస్కారం దేవుడు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేశారని చెప్పి ఇక్కడ పెద్దలు వచ్చారు. యోదావారము యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించింది. అంటే యెహోషాపాతు ఎలా సాష్టాంగ నమస్కారం చేశాడో వీళ్ళు కూడా వెంటనే సాగి ఇక్కడ దేవుని వాళ్ళు కూడా స్తుతించడం మొదలుపెట్టారు. అంటే దేవుని విజ్ఞాపన చేస్తారంటే వాళ్ళు కూడా నమ్మారండి ఈ ప్రవచనాన్ని. దేవుని ఆత్మ మన మధ్యలోకి వచ్చిందని ప్రజలందరూ కూడా నమ్మారు రాజుగారితో పాటు. మరి యెహెజ్కేలు అని మనుషులు వాళ్ళు చూడలేదు, కానీ ఆ యొక్క క్లిష్ట సమయంలో మనం కూడా అనుకున్నాం. కొన్నిసార్లు చూడండి, చాలా హిందూ ఫ్యామిలీస్లో యేసుప్రభు దగ్గర చర్చికి వెళ్ళాలని ఒప్పుకోవాలి.
కానీ వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంటే అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరు చేతులు ఎత్తేసి ఇంకా ఆ మనిషి చనిపోతుందేమో అనుకున్నప్పుడు ఈశ్వరుడు నేను పెడతాము అని అంటే ఫోన్ ఏ దేవుడు వదిలేదు, నువ్వు బతికితే సార్ వెళ్ళండి అని పంపిస్తారు. అట్లా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా ఏజీసీలో చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి, క్లిష్ట సమయం అది. క్లిష్ట సమయంలో కాన్వర్ట్ పర్షన్లో ఫోన్ లేదు, అక్కడైనా నీకు స్వస్థత కలిగితే చాలేదు. అంటే ఇక్కడ ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. హజీఎల్ ద్వారా వచ్చిన ప్రవచనం ఎవరన్నది కాదు, దేవుడాత్మే మనకు వచ్చింది, మా మధ్యకి వచ్చింది. మా యొక్క మొర దేవుడు ఆలకించండి నమ్మారు వాళ్ళు. నమ్మి వాళ్ళు కూడా రాజుగారితో పాటు సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సాగిపడి నమస్కరించారు. దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి వాళ్ళు నమ్మాము. మనకు కూడా దేవుడు ఎక్కడైతే దేవుని కోరుకుని నా నామమున ప్రార్థిస్తారో మన మధ్య ఉంటానని సెలవిచ్చిన మరి ఈ సువార్తలో మనకు తెలుసు మత్తయి అంటే ఇదేమో పాత పరంగా. అయినా సరే వాడు కూడా దేవుడాత్మ మధ్యలోకి వచ్చిందని అప్పుడు జరిగింది. మనకు కూడా మనం ప్రత్యక్షంగా అప్పటి రోజుల్లో మనం లేకపోయినా కానీ ఇప్పుడు కూడా మనం దేవా ఇద్దరు ముగ్గురు కూడా నామం ప్రార్థిస్తున్నాము. ఇద్దరు ముగ్గురు ఎక్కున్నాము, ఆ మధ్యలో ఒక రెండు తండ్రి మీరు ఆ వాగ్దానం చేతపట్టిన సన్నిధికి వచ్చామని చెప్పి మనం కూడా దేవుని అడుగుతుంటాం. అది ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా దేవుడు మన దగ్గరకు వస్తాడు నమ్మి మనం దేవుని చిన్న మందగా ఉన్నా సరే దేవుడు మన దగ్గరకు వస్తాడు నమ్ముతాం. అలానే కూడా వాళ్ళు నమ్మి సాగిపడి అనుసరించారు. అందులో వచ్చి ఏం జరిగింది, కహతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవా స్తుతించారు. ఇలా చూడండి ఎంత సత్తరపడి చేతులు ఎత్తేసి అసలు హరివేలు చెప్పుకుంటారు, చాలా స్తుతించారు ఇక్కడ దేవుడిని. అంటే ఏంటి, ఎప్పుడు స్తుతించారంటే మీరు నిజంగా కార్యం చూశారు. అప్పటికి ఆ చోట వెళ్ళండి, రేపు మీరు వెళ్ళండి, అక్కడ శత్రువులు వస్తారు, మీరు కొట్లాడవలసిన అవసరం లేదని దేవుడు చెప్పాడు. అక్కడ వెళ్ళాలా ఇంకా వెళ్ళకముందే వీళ్ళు దేవుడు స్తుతించారు. అంటే ఏంటి, ఏదైతే నువ్వు దేవుని అడుగుతున్నామో అది పొంది ఉన్నావు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వాక్యంలో తెలుసు. చెప్పట్లేదు వాక్యం తెలుసు కాబట్టి జ్ఞాపకం చేస్తానంటే మనం ఏదైతే దేవుని వేడుకుంటున్నామో అది పొంది ఉన్నావు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. అంటే వీళ్ళు ఆ కార్యం ఇంకా చూడాలి, ఆ శత్రువులు అక్కడికి వస్తారు, మీరు వెళ్ళడం చెప్పి ఇంకా వెళ్ళాలి అక్కడికి. అయినా వీళ్ళు నమ్మేశారు, దేవుని నమ్మేసి స్తుతించడం మొదలుపెట్టారు. అంటే దేవుని కార్యం జరగకుండా స్థితించాలంటే వాళ్ళ విశ్వాసం చాలా గొప్పదన్నమాట. ఎవ్రీ పత్రికలో మనకు విశ్వాసం ఉంది. ఏంటి వాటి డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్ అంటే అక్కడ విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనేది రుజువునై ఉన్నది అంటాడు. అంటే ఏంటి, విశ్వాసం అనేది నిరీక్షించబడిన యొక్క నిజస్వరూపం. ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో అక్కడ నిజస్వరూపాన్ని చూస్తాం. ఏదైతే వీళ్ళు ఆ శత్రువుల నుంచి మోయాబీయులు, అమ్మోనీయులు, రేవనీయుల నుంచి రక్షించడానికి కోరుకున్నారో దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, వాళ్ళ నుంచి విధిస్తాడని కోరుకున్నారు. అది నిజంగా వాళ్ళు నిరీక్షించారు. నిరీక్షించి దేవుని స్తుతించడం అనేది మొదలుపెట్టారు. అదృశ్యమైనవి ఉన్నవరాలు రుజువు అంటాడు. అంటే ఏంటి, అక్కడ నిజంగా అదృశ్యమైంది. వాళ్ళ శత్రువుల్ని చూడాలి, శత్రువులు పారిపోవడమో చూడాలి, వీళ్ళకి జైలు ఇంకా అక్కడ చూడకముందే వాళ్ళు నమ్మారు, దేవుని నమ్మారు అనమాట. నమ్మి విశ్వాసం అనేది అంతా వాళ్ళకి బలంగా దృఢంగా విశ్వాసం అనేది ఉన్నారు. అలాంటి విశ్వాసం ఇవ్వబట్టే వాళ్ళు కార్యాన్ని చూస్తున్నారు, దేవుని కార్యాన్ని చూస్తున్నారు. ఇంకా ఎలా జరిగిందో చూద్దాం. స్తుతించారు దేవుడు. మనం ఈ యొక్క 19వ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారంటే, ఏదైతే మనకి ఇష్ట పరిస్థితుల్లో ప్రార్థిస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించదు, నాకు నిద్రిస్తాడని నమ్మి ముందుగా దేవుడు స్తుతించాలి కదా. స్తుతించడం వల్ల కూడా మన కార్యాలు జరుగుతాయి. అంతగా వారు ఉదయమునే లేచి ఎక్కువ వారిని మునిగిపోయి వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగురని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తారంటే యెహోషాపాతు ఆల్రెడీ వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు, వాళ్ళందరూ సాగిపడ్డారు. అయినా సరే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకెవరికైనా విశ్వాసం లేవు, ఇంకెవరైనా మరి ఆ ప్రవక్తను నమ్మకుండా ఉన్నారేమో అని చెప్పి వాళ్ళ బట్టి దేవుడి గారికి జరగవలసిన అయిపోతుందేమో, అందరం కూడా దేవునితో ఏకీపించాలి. కాబట్టి ఆయన మళ్ళా వాళ్ళని హెచ్చరిస్తాను కదా, మీరు నమ్మండి, ప్రవక్తలు నమ్ముకోనండి, అప్పుడు మీకు కృతార్థులు అవుతారు. కృతార్థులు అంటే ఏంటంటే పాస్ అవుతారు, తీరడం. ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తాం, టెస్ట్ రాస్తాం, దాంట్లో పాస్ అవుతాం. పాస్ అయితే మనకి ఏదైనా నెక్స్ట్ ప్రమోషనే కానీ నెక్స్ట్ కోర్సులో జాయిన్ అవ్వడానికి కానీ ఉంటుంది. సో మీరు కృతార్థులు అవ్వాలంటే ఇక్కడ ఒక పరీక్ష, ఈ పరీక్ష నుంచి మీరు ఉత్తీర్ణులు అవ్వాలని ఏం చేయాలి, మీరు నమ్మాలి, దేవుడు నమ్మాలి. తర్వాత ప్రవచనాలు ఆ యొక్క దేవుని ఆత్మే మన మధ్యలో తీసుకొచ్చి దేవుడే మాట్లాడని చెప్పి మీరు నమ్మాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళని హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఇంకా 21వ వచనంలో
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత చూసారా, వాళ్ళు నమ్ముతున్నారు, పక్కన చూపిస్తున్నారు, అయినా హెచ్చరిక చేస్తాడంటే ఇంకా తను పరిశీలించుకున్నాను ఆ ప్రజల్లో ఇంకెవరైనా దేవునికి నమ్మకుండా ఉన్నారా, అపనమ్మకం ఉందా, దాన్ని బట్టి ఏమైనా కార్యం లేట్ అవుతుందా, దాన్ని బట్టి కార్యం ఆగిపోతుందా, ఎవ్వరు కూడా అపనమ్మకంగా ఉండడానికి వీల్లేదు. ఉన్న జనులందరూ కూడా నమ్ముతున్నారు, జనులందరూ కూడా దేవుని నమ్మాలని చెప్పి ఆయన హెచ్చరించిన తర్వాత యెహోవాను స్తుతించడానికి గాయకులు ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవాకు ఒక నిరంతరములను ఆయన స్తుతించుకుని స్తోత్రం చేయటకు వారు నియమించారు. చూడండి ఎంత గొప్ప కార్యం చేశారు. నిజంగా అక్కడికి వస్తారు, రేపు శత్రువులు వస్తారు, తర్వాత ఎదుర్కోమని చెప్పినప్పుడు సహజంగా అంత పెద్ద కార్యం ఎందుకంటే 3 తెగల వాళ్ళు వచ్చేస్తున్నారు. దేశం యుద్ధం కట్టిన యుద్ధం అంటే తెలుసు మనకి, ఇప్పుడు ఈ రోజులో యుద్ధం లేదు కానీ అదే యుద్ధం అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఎంత భయం ఉంటుందో చూడండి. యుద్ధం అంటే ఎంతమంది చచ్చిపోతారు తెలియదు, ఎవరు యుద్ధాలు చేస్తారో తెలియదు, ఆ దేశం పరిస్థితి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం పాటలు పాడతామని అసలు పాటలు పాడిన గ్రూప్ రండి పాటలు పాడిన అంటావా? ఆ భయానికి అసలు మనం పాటలు పాడలే అవుతున్నాం. కానీ యెహోషాపాతు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే స్తుతించడానికి గాయకులు ఏర్పరిచారు. మన దేశంలో మన పాటలు పాడే కార్యక్రమం అంతా వచ్చేసేది, అంతా గ్రూప్ ఏర్పడి వాళ్ళు కూడా ఎలా పాడాలి పాటలు? పరిశుద్ధాలంకారం ధరించి ఎలా పడతారు పాడటం కాదు, మంచి ముందుందని పాడేయటం కాదు, ఆ డాక్టర్ ఉందని సింగరంతా పాడేయటం కాదు, పరిశుద్ధాలంకారం ధరించాలన్నా. మళ్ళీ పాడుతూ ఎక్కడ పాడాలి? ఎక్కడ వెనకుండా మధ్యలో కాదు, ఎక్కడుంటే ఎక్కడ కూర్చొని వాడు ఉన్న ప్లేస్లో ఇంట్లో పాడటం కాదు, ఎక్కడ పాడమంటున్నాడు? కొంత సైన్యాన్ని వెళ్తున్నారు, ఈ సైన్యం అంతా పలానా చోట కదండి పలానా ప్లేస్ అని దేవుడు అని చెప్పారు. అక్కడికి వెళ్లే ముందు ఏం తీసుకునేది ఏంటంటే అక్కడున్న గాయకులందరినీ కూడా ఏర్పరచుకొని వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు ధ్యానించుకుంటూ దేవుని స్తుతించండి, మీరు సైన్యానికి ముందు నడవండి, పాటలు పాడుకోండి, పాటలు పాడుకుని ట్రూప్ అంటే సింగింగ్ క్వైర్ ఏర్పాటు చేశారు. ఒక క్వైర్ ఏర్పాటు చేశారు. అంటే మీకు ఏమర్థమైంది యెహోషాపాతు అంటే దేవుని స్తుతించడం వల్ల దేవుడు మనతో ఉంటాడు, దేవుని స్తుతించడం వల్ల దేవుడు మనకి జయమిస్తాడు అని బాగా నమ్మాడు. బాగా నమ్మి తను మరి రాజు కాబట్టి తను మిగిలిన వాళ్ళు నడిపించగలరు కాబట్టి అందరినీ కూడగట్టుకున్నాక వాళ్ళని స్తుతించడానికి ఒక ట్రూప్ని తయారు చేశాడు. ఆయన సైన్యం ముందు వాళ్ళని పాడటానికి పిలిచారు. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీద, మోయాబీయుల మీద, సెయీరు మన్యవాసుల మీద మాటుగాండ్లను పెట్టిన కనుక వారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు చేశారు కాదు, ఎవరు మాటుగాండ్లను పెట్టారు? శత్రువుల పేర్లు చెప్పారు. మరి ఈడ సైన్యంలో కొంతమంది పేర్లు చెప్పలేదండి. అయితే ఈడ సైన్యం వెళ్ళి అక్కడ మాట పెట్టారు, మాటుగాండ్లను ఏర్పాటు చేసిన రాయలేదు. ఏం చెప్పారంటే యెహోవా అని పదం ఇక్కడ ఉపయోగించారు. వీళ్ళు మొదలుపెట్టడం ఆరంభించారు కదా, ఆ యొక్క ఫైర్ ఆరంభించగానే యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీద, మోయాబీయుల మీద, సెయీరు మన్యవాసుల మీద మాటుగాండ్లను పెట్టిన వెనుక వారు భక్తులైరి. ఎలా పెట్టిన దేవుడు వాటిని హతం చేయడానికి మరి ఎవరిని పెట్టాడో ఏం చేశాడు కానీ దేవుడి కార్యం. మనం ఒకసారి దేవుని స్తుతిస్తున్నప్పుడు, మన దేవుని నమ్మినప్పుడు, దేవుని సంవత్సరం ఆరాధించినప్పుడు కష్ట చేసిన ఆయన ఖచ్చితంగా మనం వినిపిస్తాడు అన్నప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదు. కార్యం చేయడం మనం కాదు, కానీ ఆయన ఎలా చేయగలిగేది? శత్రువుల్ని హతం చేయడానికి ఆయన మాట్లాడమని పెట్టాడు. అంటే శత్రువులు మాట్లాడడం ఏంటంటే కొంచెం ఉండి వాళ్ళని ఎదుర్కోవడం. ఎప్పుడైతే ఏ ప్లేస్ అయితే శత్రువులు వస్తున్నారు, ఏ ప్లేస్కి శత్రువులు వస్తున్నారని ఇక్కడ చెప్పారంటే రేపు వారి మీద పోయి అని చెప్పాడు. ఒకసారి మనకి అక్కడ పెద్ద శబ్దంతో వాళ్ళు ప్రేమించడానికి ముందు మన ప్లేస్ కలమని దేవుడు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆ ప్లేస్కి వెళ్ళే ముందే దేవుడు ఏం చేశాడంటే అక్కడ వారిని మాట పెట్టాడు. మాట కొంతమంది అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు హతం అంటే ఏంటండి? మొత్తం చనిపోవడమే హతం అంటే, ఏదో కాళ్ళు చేసి తిరగడమో కింద పడిపోవడమో అంటే కాదు, హతం అయిపోయారు వాళ్ళందరూ కూడా. అందరూ హతమయ్యారా? కొంతమంది హతమయ్యారు. అది కూడా చూద్దాం. అమ్మోనీయులను, మోయాబీయులను, సెయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచి ఉంది వారి మీద పడి వారు కేయిరు కాపులను కడముగించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటే మొదలుపెట్టారు. చూడండి ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళే చంపేసుకున్నారండి. వాళ్ళే ఈ ఇశ్రాయేలీయుల వాళ్ళ మీద పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళే పోట్లాడుకుని చంపుతున్నారు. యూదా వారు అరణ్యమందున కాపుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యంతో చూడగా వారి శవములే నేలపడింది, ఒకడునో తప్పించుకోలేదు. చూడండి 24వ వచనం రాశారు, ఒక్కడు కూడా తప్పించుకోవాలి. ఆ 3 తెగల్లో ఏ ఒక్కరు తప్పించుకున్నా వాడి ఏదైనా ప్లాన్స్ చేసి వాడి దగ్గర యుద్ధానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్కడు కూడా తప్పించుకోలేదని చెప్పి 24వ వచనం రాశారు. 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నాడు.
శవముల వద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలను కలదు. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత మట్టుగా ఎక్కువగా ఉంచుకోవాలి. ఒక సొమ్ము అది విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టింది. ఇక్కడ చూడండి, ఇంకా దరిద్రవంతం ఒక ఊళ్ళో ఆ దేశంలో ఎవరికైనా పేదరికం కానీ ఏదైనా లోటు కానీ ఒక ఫినాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ మొత్తం అసలు ఆ యొక్క సైన్యంతో ఉన్న ఆ యొక్క నగరే కానీ వాళ్ళకున్న సొమ్మే కానీ మొత్తం అక్కడ వదిలేసి అందరూ చచ్చిపోయారే. కాబట్టి దేవుడి వీళ్ళకి అది తీసుకున్నా సరే వాళ్ళకి అది అప్పట్లో అట్లా ఉండేది. మరి ఏ దేశం మీదకైతే వెళ్ళి యుద్ధం చేస్తారో ఆ దేశంలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన దేశంలో వాళ్ళని వాళ్ళ దగ్గర ఏదైనా సరే వీళ్ళు తీసుకుని అక్కడ ఉన్నారు. సో ఇక్కడ యెహోషాపాతు మన ప్రజలకు ఆదేశించి ఏం చేశారంటే ఇంకా అందరూ కూడా తీసుకోండి, దోసేసుకోండి. మీరు ఇంకా ఆ సొమ్మంతా వాళ్ళు వదిలిపెట్టిన ఆ శవాల మీద ఇంకోటి కూడా ఆ శవాల మీద కూడా తీసేసుకోండి అని చెప్పి ఆదేశించారు. ఇంకా ఎన్ని దినాలు పెట్టిందండి? 3 దినాలు పెట్టింది. విస్తారంగా ఉందంటే వాళ్ళు తీసుకుని ఏ బ్యాగ్స్ నింపుకున్నా వాళ్ళకి ఎలా వాళ్ళు వచ్చిన వెహికల్స్లో తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళు జేబులు నింపుకున్నా ఏం చేసినా సంచులో పెట్టుకున్నా ఇంకా మిగిలిపోయిందండి ఆ సొమ్ము. ఇంకా చాలా వాళ్ళు ఎంతైతే వాళ్ళు కూర్చోగలరు అంతా కూర్చోడానికి 3 దినాలు పెట్టింది. 4వ దినం ఏం జరిగింది? 26 4వ దినమున వారు బెరాకా లోయలో కూడింది. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటుకి బెరాకా లోయ అంటే వాళ్ళు 4 దినాలు ఏం చేశారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఇంకా ఒక పక్కన స్తుతులు చెల్లించే చుట్టూ పెట్టినా కానీ ఇంకా మిగిలిన వారందరూ కూడా యెహోషాపాతుతో పాటు కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించారు. మనం కూడా ఏదైనా కార్యం మనం జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం అస్సలు మర్చిపోకూడదు అన్నమాట. ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని ఇక్కడ బెరాకా అంటే పుట్టినోట్లో అనగా స్తుతి ఆశీర్వాదం ఇచ్చారు. అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం బెరాకా అని చాలా చర్చెస్ పేరు పెట్టుకుంటారు. బెరాకా అయితే బెరాకా అనే పేరు అక్కడ పెట్టుకొని వాళ్ళు దేవుడు స్థించారు. తర్వాత ఈ రోజుకి కూడా మనం ఆ యొక్క ఈ రోజుకి 8 సంవత్సరాలు ఏమైనా ఈ రోజుకి మనం ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకుంటున్నాం అంటే మరి ఎంత గొప్ప కార్యం దేవుడు అక్కడ చేశారు. 27వ వచనంలో ఈలాగా యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచాక యెరూషలేమునకు ఉత్సవముతో మరవలని యూదా వారిని యెరూషలేము వారిని వారందరికీ మీరు యెహోషాపాతు సాయం. ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే మీరు పండుగ చేసుకున్నారని వాళ్ళు శత్రువు మీద జయం ఇచ్చేసారని చెప్పి వాళ్ళు పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. ఉత్సవాలు చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా దేశం అంతా కూడా యెహోషాపాతు అందరూ అంటే ఇక్కడ మనము మరి వేరే రిఫరెన్సెస్ కూడా చెప్పండి. ఇక్కడ అయ్యగారు అందరూ ఉన్నాగా నేను వాక్యించడానికి తగిన కానీ ఇంకా ఇది నాకు మార్నింగ్ చూడారు అప్పటికప్పుడు చెప్పారండి. నాకు జస్ట్ మన ప్రైడ్ 1 అవర్ ముందు వాళ్ళ మాట్లాడారు. అదేంటి నాకు ముందుగా చెప్పేది వినమ్మా ఇంకా అప్పుడు ఏం కదా వాక్యం చెప్తాను ఏం చెప్తారని చెప్పేసి అన్నప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం చేశారు. అందుకే ఈ వాక్యం నాకు ఏ విధంగా మనం ఏం చేస్తాం కానీ యెహోషాపాతు జీవితం మరి ఆ శత్రువులు దేవుడే హతమార్చి ఎలా ఆయన మనసు పెట్టాడు. ఉపవాసం రక్షించుకున్నాడు. తర్వాత స్తుతి చెల్లించాడు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి అన్ని ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని నాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. మరి మారిన దేవుడు మాత్రం ఉన్న దేవుడు మరి ఎన్నో దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మన పెద్దల పట్ల చేసిన దేవుడు యెహోషాపాతు రాజు పట్ల ఆ యొక్క దేశం పట్ల చేసిన దేవుడు కాదు. మన జీవితాల్లో మన శత్రువును తరివేసి మనకి జయజీవితాన్ని కోరుకుంటూ మనం కూడా ఆ విధంగా విశ్వాసం కొనసాగాలని వేడుకుంటూ ఇచ్చిన సందేశాన్ని ఇస్తానని దేవుడి వాక్యాన్ని నేను దేవుడి చుట్టాను. ఆమేన్. చక్కనికి సంబంధించిన టీచర్ గారికి వందనాలు. దీనివల్ల దేవునికి మహిమ కాక ఇచ్చిన ప్రశ్న భాగాన్ని బట్టి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ఆరాధన బట్టి కీర్తనను బట్టి మన మధ్యలో బిషప్ గారు ప్రార్థన చేసి బెనడిక్షన్ పర్సన్గా కూర్చుంటాం. వచ్చి ప్రార్థన చేసి ప్రేమలు మా పనులకు తండ్రి మా సృష్టికర్త రక్షణకర్త మోక్షకర్త చూపిస్తున్నారైనా ఈ సేవకురాలు నిలబెట్టుకునే శ్రేష్టమైన వర్తమానాన్ని అనుభవపూర్వకంగా తండ్రి అందించిన తెలియజేస్తున్నారైనా ప్రభువా ఆనాడు దావీదు మహారాజు చెప్పినట్లు యుద్ధము యెహోవాదే అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఆయన ప్రభువా యెహోషాపాతు
రాజు అయినప్పటికీ మంచి రాజ్యం కలిగి ఉన్నప్పటికీ ఆయన తనకి సైన్య బలం ఉన్నప్పటికీ ఆయన దానికన్నా మరి 300 సైన్యంతో శత్రురాజులు ఆయన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాడు. అది మాత్రమే కాకుండా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ప్రజలందరితో ఆఖరికి పుట్టిన బిడ్డలతో సహా నెలల పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆయన సాష్టాంగపడి ఈ సన్నిధిలో వారు మొదలుపెట్టారు. వారు మొదలు విని ప్రభువా ఎవరైతే ఆ సైన్యాన్ని ఆయన ఆదేశించారో ప్రభువా ఆ యొక్క ప్రవక్త ద్వారా ప్రవక్త చెప్పిన మాటల ప్రకారం ప్రభువా ఆ సైన్యం ఆ స్తుతించే లేవి గోత్రాల వారిని ఆయన ప్రభా సేవకులు ఏర్పాటు చేసి ప్రభా పాటలు పాడుతూ నేను స్తుతిస్తూ ఆ విధంగా యుద్ధము యెహోవాదని మేము విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఆయన ఒక పాత్రగాను మీరు ఏర్పాటు చేసి ప్రభా శత్రు శేషం లేకుండా చేశారు. నాకు తెలుసుకుంటున్నాను ఆయన ప్రభు మా జీవితంలో కూడా అలాంటి శత్రువులు ప్రభా వ్యాధుల వలె అలాగే ఆర్థిక ఇబ్బందుల వలె ప్రభా మానసిక వేదన వలె నాయన ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ప్రభా శ్రమలు ఇవన్నీ కూడా మా జీవితాల్లో జరుగుతున్నప్పుడైనా మేము మోకాళ్ళలో ఉండి ఇది అవసరాలు చెప్పినట్టు సాష్టాంగపడి అలాగే యెహోషాపాతు తన ప్రజలందరితో కూడా సాష్టాంగపడి ఆయన వారందరూ మధ్యలో సాష్టాంగపడి తను తాను తగ్గించుకుని ఆయన మమ్మల్ని హెచ్చించిన కారణం బట్టి ఆ ప్రభా ఆ యుద్ధము గన్న విజయాన్ని మీరు అనుభవించినారు అని నాకు తెలుసుకుంటున్నాను. మా జీవితాల్లో కూడా అట్లాంటి విజయాన్ని అనుభవించమని ప్రార్థన చేస్తున్నాను. వాడిచిన సాక్ష్యాలు పెట్టి కొందరు వాళ్ళు మంచి సాక్ష్యాలు చెప్పాడు ఆయన ప్రభా అనుభవ సాక్ష్యం నిజమే ప్రభా ఎంతో మంది అన్యులు అట్లాంటి ప్రభా అవకాశం లేకుండా పరిస్థితులు మీ యొక్క కుమారుడు యొక్క కుమారుడిని మీరు సహాయం చేసి మంచి సీట్లు అనుగ్రహించారు. మంచి కాలేజీలో తండ్రి ప్రభా ప్లేస్మెంట్ అనుగ్రహించిన తెలుస్తున్నాం. వారి యొక్క గృహ విషయంలో కూడా మీరు సహాయం చేశారు. అలాగే సేవకురాలైన చక్కటి వాక్యం అందించారు. వారి విషయంలో కూడా గత శనివారం నాడు ప్రభా వారు విజయవాడ నుండి వస్తున్నప్పుడు భయంకరమైన వరదలు ఎదుర్కొన్నారు. అక్కడ కోదడ పట్టుకోవడం సహా వరదలు ఎదుర్కొన్న పరిస్థితులు ప్రభా అట్లాంటి జలప్రాణుల నుండి దాసురాలు మీరు తప్పించినందుకు నాకు తెలుస్తున్నాను. అందరూ మీరు తప్పించినందుకు నాకు తెలుస్తున్నాను. నేను విడువను నేను ఎడబారని మీరు సెలవించాను. యెహోషాపాతుని ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని విడవకుండా ఆయన మీరు సహాయం చేశారు. ప్రభా ఇచ్చిన వాక్యాన్ని మా జీవితాల్లోనైనా ప్రభా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మేము స్వయంగా అనుభవించినట్లు ఇచ్చిన వాక్యం అందించిన దాసురాలు సాక్ష్యం అందించిన బిడ్డలు దీవించడానికి ప్రాముఖ్యంగా ప్రభు యొక్క ఆరాధన నడిపించిన దాసు అలాగే ఈ యొక్క ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డలు పేరు పేరు కోసం దీవించి ఆస్వాదించడానికి ప్రార్థన చేస్తూ అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థత పెంచడానికి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్ని విషయంలో మీరు మాకు చేయమని గురించి పరిశుద్ధ నిర్మలుకొని మరి యొక్క పరిశుద్ధ నిర్మలు కూడా ప్రభువా మమ్మల్ందరూ క్షేమంగా ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మనవి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు మరొక వాక్యం అందించిన సేవకురాలకు సాక్ష్యం ఇచ్చిన కుమారుడు నడిపించిన సేవకులకి పాల్గొన్న బిడ్డలందరికీ క్రీస్తు అక్కడ పర్యంతం తోడేడు నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధాత్మను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆత్మస్వరూపంలో దేవుని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ప్రవేశించడం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.